ఇక్కడ ఎంతో మంది ఆర్టిస్టులు జీరో నుంచి హీరోగా ఎదుగుంటారు. సో అందరికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంటది, అందరికి మనసులో ఒక చిన్న పెయిన్ ఉంటది. మరి జీరో నుంచి హీరో వరకు ఆ జర్నీ ఎలా జరిగిందో, ఎలా సాగిందో కొంతమంది నుంచి ఈ రోజు తెలుసుకుందాము. మరి ఈ జీరో టు హీరో జర్నీలో ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ ప్రెషియస్ నరేష్. నేను ఒకప్పుడు బోడుప్పల్లో పెరిగాను. ఇప్పుడు ఎక్కడ అమెరికాలో ఉన్నామంటే బొగడాగా ఇప్పుడు అక్కడే. యాక్చువల్ గా మా మమ్మీ, నేను, మా తమ్ముడు 4 దోశలు వేసుకొని తింటారు రోజు. యాక్చువల్ గా మేము ఏడవాళ్ళు, నువ్వెందుకు ఎడుతున్నావు? చాలా పేదరికంలో పుట్టాను. ఒక్క పూట తినడానికి కూడా నువ్వు ఏ పూట తినలేవులే గాని. ఒకప్పుడు మమ్మల్ని అన్న వాళ్ళే ఇప్పటికే అంటున్నారా? నా జీవితం నీకు బొమ్మలాటలో కనపడుతుందా? నీది కాబట్టి ఇలా ఉందరా, కానీ భాస్కర్ అన్నది ఎంత సీరియస్ గా ఉంటుందో తెలుసా? నువ్వు రా అన్న భాస్కర్ అన్న. భాస్కర్ గారు, ఫస్ట్ నా లైఫ్ స్టోరీ స్టార్ట్ చేయాలంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇంటి దగ్గర నుంచి. యాక్చువల్ గా ప్రతి పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. మీరు ఎంతో మంది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. అయితే ఏ రోజు కూడా మా ఇంట్లో నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. అనేవారు నువ్వెందుకు పనికి రాకుండా పోతావరని. ఇప్పటికే అంటున్నావు. మా చుట్టాలు ఇంటికి వెళ్ళా, వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. ఫ్రెండ్స్ కూడా నమ్మకం లేదు. నీకుందా అసలు నమ్మకం? ఉంది కాబట్టే విశాఖపట్నం వదిలేసా. అమ్మాయి అప్పటి నుంచి దానికి అదృష్టం పట్టింది. విశాఖపట్నం వదిలేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా కష్టాలు మొరణాతీతం. ఒకరోజు అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర నుంచి ఉంటే ఏమన్నారు తెలుసా? నువ్వు గేట్ దగ్గరే కరెక్ట్ అన్నారా? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అసలు ఎందుకురా నువ్వు హైదరాబాద్ వచ్చావని చాలా మంది తిట్టారు. వాళ్ళు నిజమే పాపం, వాళ్ళు తప్పేం లేదు. నేను ఎందుకు పనికిరానని చెప్పేసి లక్కడి కప్పులు వెళ్తుంటే నాకు జ్ఞానోదయం అయింది. అక్కడ తగిలేరా ఫస్ట్? ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రయత్నించి సంస్థలో అడుగుపెట్టి బాగానే ఎంకరేజ్ చేశారు. యాక్చువల్ గా టీవీలోకి రాకముందు నాకు ఒకటే ఫ్యామిలీ ఉండేది. ఇప్పుడు టీవీలోకి వచ్చిన తర్వాత చాలా మంది అభిమానుల్ని, ఒక పెద్ద ఫ్యామిలీని సంపాదించుకున్నా. ఇదంతా గాడ్స్ గ్రేస్ అండ్ మీ అభిమానం. ఎప్పటికైనా తెచ్చుకుంటావు పేరు, నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పార్ట్ 1 మేడం. పార్ట్ 2 సెకండ్ ఎపిసోడ్ లో చెప్తా. మరి ఈ జర్నీలో నెక్స్ట్ వచ్చి జీవన్ గారు. అందరు మామూలుగా చెప్తుంటారు చాలా కష్టాలు పడి వచ్చాం. కానీ ఏంటో ఒక పేరు వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాం. సో పేరు వచ్చిన తర్వాత కూడా ఓకే ఇక్కడ నుంచి హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నా, కానీ లేదు, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని నాకు బాగా ఇంట్రెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చా. శ్యామనతో ఉండి ట్రై చేస్తున్నా. సో అలా ట్రై చేస్తున్నా మ్యూజిక్ డైరెక్షన్ గా అవకాశం రాలేదు. ఫస్ట్ మహాత్మా సినిమాలో నీలపురి గాజులు అనే సాంగ్ సినిమాలో పాడింది మేమే యాక్చువల్లీ, కానీ మా పేర్లు రాలేదు. సో ఓకే మళ్ళీ అలా అక్కడ ఆగిపోయింది. వేరే ఛానల్ చేస్తున్న టైంలో ఫనీ అన్న నన్ను తీసుకొచ్చి అభి అన్నకు పరిచయం చేశాడు. అప్పుడు ఆ టైంలో ఆది అన్న అక్కడే. నాకు బాగా ఆది అన్నతో నాకు గుర్తున్న ఒకటి, మేము అభి అన్న దగ్గర ప్రాక్టీస్కు వెళ్ళేప్పుడు డబ్బులు లేక ఇద్దరం కలిసి కృష్ణానగర్ నుంచి బోయినపల్లి చౌరస్తా వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి షేర్ ఆటో వెళ్ళాం అభి అన్న ఇంటికి. ఎందుకంటే అక్కడ నుంచి డైరెక్ట్ ఆటో మాట్లాడుకోవడానికి మా దగ్గర డబ్బులు లేక అభియానతో చేస్తూ మంచి పేరు వచ్చింది. ఇంకా టీమ్ లీడర్ గా ఒక మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎందుకో నా మీద దేవుడు ఓకే నాకు మంచి పొజిషన్ వచ్చింది అనుకున్న టైంలోనే ఆల్మోస్ట్ చనిపోయే పొజిషన్ కు తీసుకెళ్ళాడు దేవుడు. నేనే ఆ టైంలో జబర్దస్త్ టీం అందరూ నన్ను ఆదుకొని నన్ను మళ్ళీ బయటపడేశారు.
మళ్ళీ ఇప్పుడు కూడా అన్న నేను ఏదో ఒకటి చేసుకోవాలి, మళ్ళీ నేనంటూ ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి మళ్ళీ వాళ్ళందరూ పిలిచి రావడం, ఆది అన్న వీళ్ళందరూ మంచి సపోర్ట్ చేయడం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అండి. కానీ చిన్నప్పటి నుంచి ఇంకా ఇదే, నేను పోయేంత వరకు కూడా ఇవే ఉంటాయేమని బాధిస్తుంది. అభి అన్న దగ్గర వర్క్ చేసేటప్పుడు వీళ్ళందరూ రాము అన్న కానీ జీవన్ అన్న కానీ అప్పటికి ఫన్ అన్న కొంచెం చిన్న ప్రోగ్రాములు చేస్తున్నాడు. నిజంగానే మనోడు చెప్పినట్టు మా ముగ్గురు దగ్గర జేబులో ఒక ఆ రోజు ఏదన్నా షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఏదన్నా ఆ షూటింగ్ ఏదన్నా దొరికితే వెళ్ళి అక్కడ లంచ్ చేద్దాం, ఏదన్నా దొరికితే చాలు, అలాంటి స్టేజ్ నిజంగానే చూసాం. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ వేలో కష్టపడుతూ వచ్చారు. జీవన్ అన్న కూడా అంతే కష్టపడ్డాడు. సపోజ్ ఒక వెంకీ టీంలో చేస్తే వెంకీ టీంకి జీవన్ ఉంటే ఆ స్కిట్ సూపర్ హిట్ అనే అంత కామెంట్లు ఎవరి దాంట్లో చేసిన అలా ఎదిగి అంత మంచి పేరు తెచ్చుకొని ఈ టైంలో జీవన్ టీం లీడర్ చేయడం కరెక్ట్ అని అనుకొని జీవన్ టీం లీడర్ చేసిన తర్వాత కొన్ని స్కిట్లు చేసి అబ్బా ఇప్పుడు నా లైఫ్ బాగుందరా ఇక నాకు తిరుగులేదు అనుకున్న టైంలో ఒక గట్టి దెబ్బ, అంటే హెల్త్ ప్రాబ్లం. అది అసలు ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఆ టైంకి ఆ డాక్టర్లో లేకపోతే ఆ ఇంజక్షన్లో సహకరించకపోయినా ఈ రోజు జీవనన్న మన మధ్యలో ఉండేవాడు కాదు. నిజంగా చెప్పడానికి నాకు బాధగా ఉంది. కానీ లైఫ్ లో జరిగింది జరిగిపోయింది, దాన్ని తలుచుకొని మీ ఇంకా ఏడుస్తూ ఉంటే అది ఎప్పటికీ మీరు దాని నుంచి బయటపడలేరు. లైఫ్ మీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ప్లీజ్ దీన్ని కరెక్ట్ గా మీరు ప్లాన్ చేసుకుంటే అంత బాగుంటది. మణి గారు, మీరు కూడా ఆల్మోస్ట్ టీమ్ లీడర్ పొజిషన్ కి వచ్చి మళ్ళీ లైఫ్ లో కొన్ని బ్యాక్ స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది. మీ జర్నీ ఫ్రమ్ జీరో టు హీరో ఎలా జరిగింది? మనిషి జీవితం ఎప్పుడు మైనస్ లోకి వెళ్తుందో, ఎప్పుడు ప్లస్ అవుతుందో ఎప్పుడు చెప్పలేం. అందరూ అంటుంటారు టైం అని. ఒకసారి టైం స్టక్ అయిపోతే మాత్రం ముందుకి మనం ఏం చేసినా స్టక్ అయిపోతూనే ఉంటది. నేను ఫస్ట్ నుంచి కూడా దేవుడి దయ వల్ల ఈటీవీ వారు నన్ను ప్రోత్సహించారు, మంచిగా స్కిట్లు చేసుకుంటూ వచ్చాము. ఇక అంతా బాగుంది. ఎందుకు ఇక సర్లే ఇక సినిమాలు చేద్దామని బయటకు వెళ్ళిపోయాం. ఎందుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సినిమాలు లేవు, షోలు బయట చేద్దాం అనుకున్నా, షోలు లేవు, ఏమి లేవు. ఆ టైంలోనే నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. నాన్నగారికి వచ్చేసి క్యాన్సర్ వచ్చిందండి. ఆయన చావు బతుకులో ఉన్నప్పుడు ఒకటి చెప్పాను, నేను నా ప్రాణాన్ని వదిలి నేను పైకి వెళ్ళిపోయినా సరే నువ్వు మాత్రం ఈ టీవీని వదిలిపెట్టి మాత్రం నువ్వు వెళ్ళకు, నీకు బతుకు లేదు అని చెప్పేసారు. సేమ్ అది నాకు బయటకు వెళ్తే బతుకులేదు. ఈ రోజు నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచి ఈ రోజు కనబడుతుంది. అందరూ అదే ఒకటి చెప్తున్నారు, శ్రీదేవి డ్రామా కంపెనీ మళ్ళీ కనబడుతున్నాం అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఒక్కసారి నేను మాత్రం నాకు బుద్ధి గడ్డి తిన్నా కూడా నేను నా ఈటీవీని నా మాతృ సంస్థ మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళను. ప్లీజ్ నన్ను కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు శ్రీదేవి డ్రామా కంపెనీ థ్యాంక్ యూ, పాదాభివందనాలు. ఇంద్రజ గారు, దిస్ వాజ్ జీరో టు హీరో పార్ట్ 1 అని చెప్పాలి. ఎందుకంటే ఇవాల్టి ఎపిసోడ్ లో కొంతమంది దగ్గర నుంచి వాళ్ళ జర్నీ గురించి తెలుసుకున్నాము. సో మ్యామ్, యోర్ ఫైనల్ కామెంట్స్ ఆన్ దిస్. వాళ్ళ అనుభవాల ముందు ఐ డోంట్ థింక్ ఐ కెన్ కామెంట్ ఆన్ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ ప్రే ఫర్ దెమ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికి. ఈ రోజు జీరో టు హీరో పార్ట్ 1 మాత్రమే జరిగిందంటే ఇంకా చాలా స్టోరీస్ ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాము.